శ్రీమాత్రే నమః. ఈరోజు సౌందర్యలహరిలోని 63, 64 శ్లోకాల భావములు తెలుసుకుందాము. మొట్టమొదటగా 63వ శ్లోకం. స్మితజ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిజతాం చకోరాణామాసిధతి రసతయా చంచుజడిమా అతస్తే శాంతాంశోరమృతలహరి మామ్లరుచయః పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంచికధియా. ఓ జనని, చంద్రుని కిరణములనే ఆహారముగా తీసుకునే చకోర పక్షులు నీ ముఖమునే చంద్రకిరణముల కాంతిని ఆగ్రానించి వెన్నెల కంటే నీ ముఖ చంద్రకాంతియే రుచిగానున్నదని తృప్తిగా సేవిస్తున్నారు. శ్రీమద్భాగవ కూటైక స్వరూప ముఖ పంకజ. శ్రీదేవికి స్థూల సూక్ష్మతర సూక్ష్మతములని 4 రూపములు. శరీరాంగయుక్తమైన జగన్మోహన రూపము స్థూలము, పంచదశీ మంత్రము సూక్ష్మరూపము, కామకలాక్షరము సూక్ష్మతరము, వరరూపము కుండలిని సూక్ష్మతమము. ఇది నామమాత్రంచే వివరింపబడుతుంది. శ్రీమత్ అంటే జ్ఞానప్రదాయిని, అందుండే వాక్ కలుగుతుంది కనుకనే పంచాక్షరి తొలికూటమును సూక్ష్మ శరీరములోని మంత్రాక్షరములే, శ్రీదేవి స్థూల శరీరములోని అంగములు, త్రిశతీ భాష్యములో మొదటి 100 నామములు వాగ్భవకూటముగా చెబుతారు. మనశ్చంద్ర కుబేరాది భేదముల చేత పంచదశి విద్య 12 విధములుగా ప్రసిద్ధమైనది. ఇందు శివసమ్మతమైన ఆది విద్యయే సమయమత ఆచార పరంపరాగతనమైనది. ఈ యంత్రమును బంగారంతో చేయించి ధూపదీప నైవేద్యములతో 30 రోజులు ఆరాధించాలి. పై శ్లోకాన్ని ప్రతిరోజు 30,000 సార్లు పారాయణ చేయాలి. దీక్షానంతరం ఈ యంత్రము మొలకి కానీ చేతికి కానీ కట్టుకోవాలి. ప్రతిరోజు కొబ్బరికాయలు కొట్టి నివేదన చెయ్యాలి. ఈ ఆరాధన చేసిన సాధకుడు చెప్పిన మాటను ఎవ్వరూ ధిక్కరించలేరు. మంత్రశాస్త్రంలో వివాదాలలో విజయం పొందడానికి ఎదుటి మనిషిని మాట్లాడకుండా చేయటానికి చాలా తంత్రాలు ఇవ్వబడ్డాయి. వివాద జయమునకు యంత్రమును రాగిరేకుపై వ్రాసి ఆ వర్తులాకార యంత్రము మధ్యలో విపక్షిని పేరు వ్రాసి పూజించాలి. ధూపదీప నైవేద్యాలతో పూజించాలి. 6 రోజులు దీక్షానంతరము యంత్రమును దదిలో 1 రాత్రి ఉంచి దానిని ధరించి శత్రువుతో వాదానికి వెళితే ప్రత్యర్థి మళ్ళీ మాట్లాడలేడు. మూక పంచశతిలో మూక కవి శ్రీమాతా చిరునవ్వును వర్ణిస్తూ వెన్నెల కేవలము ప్రాణుల శరీర తాపమునే హరించగలదు, కానీ నీ చిరునవ్వు అనే వెన్నెల అంతరాతాపమును హరించి వాక్కును కూడా ప్రసాదిస్తుంది. నీ కీర్తి సౌందర్యము వెన్నెల వెదజల్లుతూ భక్తులను శాంతిని చేకూరుస్తుందని భావము. జ్యోత్సా కింతనుతే ఫలం తనుమతా మౌష్ట్య ప్రశాంతిం వినా తన్మందస్మిత రోషిచా తనుమతాం కామాక్షి రోషిష్ణునా సంతాపోపి నివార్యతే నవవచహం ప్రాచుర్య మంకూర్యతే సౌందర్యం పరిపూర్యతే జగతి సా కీర్తిచ్చ సంచార్యతే. ఒక మూగ పిల్లవానిని తన తండ్రి కంచి కామకోటి పీఠమునందు వేంచేసిన కామాక్షీదేవి దర్శనమునకు తీసుకుని రాగా ఆ దేవి కటాక్ష వీక్షణముల చేతను అప్పటి 18వ కామకోటి పీఠాచార్యుని అనుగ్రహం చేత ఆ బాలునికి మాట వచ్చి అనర్గళముగా తల్లి మీద 50 శ్లోకములు రచించినారు. అదే మూక పంచశతి గంధము. ఇతనినే మూక కవి అని కూడా పిలిచేవారు. కాలక్రమమున వీరు 19వ పీఠాధిపతులైన శ్రీ మార్తాండ విద్యాగణేంద్ర స్వాముల వారు జగత్ప్రసిద్ధులైనారు. శ్రీదేవి కరుణకు వారు నిదర్శనము. శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం.